నమస్తే బిగ్ బాస్ ప్రత్యేకంగా ఈ షో గురించి చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ ఫాలో అవుతూనే ఉండొచ్చు. అందులో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకు ఇన్నర్గా కనెక్ట్ అయిపోయారు. ఏదో ఒక రకంగా మన ఫ్యామిలీ మెంబర్స్లో ఏదో ఒక రోల్తో మనం లింకప్ చేసుకుంటూ మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాం. వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ క్యారెక్టర్ని ఎస్టిమేట్ చేసుకుంటున్నాం, ఓటింగ్స్ ఇస్తున్నాం. నౌ ఈ షోలో మనకు అప్పటికి ముందే యాంకర్గా మనకు బాగా తెలుసు శ్యామల గారు. అండ్ ఈ షో తర్వాత మనకు అందరికి ఇంకా బాగా దగ్గరయ్యారు. అండ్ నౌ ఇప్పుడు మనతో పాటు హెచ్ఎంటీవీలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హలో అండి. హాయ్. సో వీఆర్ వెరీ హ్యాపీ నౌ. శ్యామల గారు షో నుంచి బయటికి రావడం లైక్ మీకు ఎలా ఉందో, కానీ మీ కిడ్నీ మీరు కలుసుకోవడం ఫస్ట్ బర్త్డే మిస్ అవ్వకుండా నందుకు మేమందరం మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ హ్యాపీగా ఉన్నారు. మీకు ఎలా ఉంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ కారణం నన్ను హ్యాపీగా ఉంచితే దదవే అప్పుడే వచ్చేసానా అనేది కూడా చాలా బాధగా ఉంది. ఓకే, అసలు బిగ్ బాస్ హౌస్లో లైఫ్ ఎలా ఉంటుంది? మీరు ఎలా లైఫ్ని చూసారు? కంఫర్ట్ అనేది మనం ఏదైతే ఫీల్ అవుతామో అది అసలు ఆ ఇంట్లో ఉండదు. సో మనం ఇవాళ మన ఇంట్లో మనం అనుభవిస్తున్న కంఫర్ట్స్ ఏవి అక్కడ ఉండవు. ఒక సోఫా, బెడ్, డైనింగ్ టేబుల్, ఇవే కంఫర్ట్స్. గ్యాస్ స్టవ్, ఇవి కాకుండా ఇంకా వేరే కంఫర్ట్స్ అంటూ ఏమీ ఉండవు ఆ ఇంట్లో. అన్నీ కూడా మీ అంతటి మీరు కష్టపడి చేతితో బట్టలు తుక్కోవాలి, చీపులతో చిమ్ముకోవాలి, వాక్యూమ్స్ ఉండవు. అండ్ బయట లాన్ కూడా ఇలా పికప్ చేస్తూ ఏరాలి, మొత్తం డస్ట్ ఏమన్నా ఉంటే స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేసుకోవాలి. అండ్ దట్స్ వాట్. మొత్తం మీ ఇంట్లో పనులు మీరు ఇప్పటివరకు మేబీ చాలామంది చేసి ఉంటారు ఆ పనులు, అవన్నీ అక్కడ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ మధ్య మధ్యలో వచ్చేటువంటి టాస్క్లని ఆడి గెలుస్తూ ఉండాలి. అండ్ అలా గెలుస్తూ మీరు మీలా ఎలా ఉంటారో ఉంటూ ఉండాలి. అలా ఉంటూ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి. సో యా. ఓకే, అదే మీరు ఏ వర్క్ చేయాలని కెప్టెన్ డిసైడ్ చేస్తారు? యా, కెప్టెన్ డిసైడ్ చేస్తారు. ఓకే, కెప్టెన్ ఏ పని చేయక్కర్లేదు. కెప్టెన్ ఏ పని చేయక్కర్లేదు. సో మీకు అనిపించిందా కెప్టెన్ అవ్వాలని? యా, నేను వచ్చేసి అండ్ మేబీ ఉంటే నేను నెక్స్ట్ వీక్ పోటీ చేద్దాం కెప్టెన్సీకి అనుకున్నాను నేను. సో బికాజ్ అది ఒకటి నన్ను ఫస్ట్ వీక్ నుంచి అడుగుతున్నారు చేయమని. బట్ నేనే ఫస్ట్ వీక్లో నాకు ఇంకా తెలీదు ఇంటి గురించి, ఐ వాంట్ టు వెయిట్, కొన్ని రోజులు ఆగి చేద్దామని నేనే ఆగాను అప్పుడు. సో నేను అనుకుంటున్నాను కమింగ్ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ ఉందాము, కెప్టెన్ పోటీ చేద్దాము అని. సో అయితే మీరు చూసిన కెప్టెన్సీస్లో మీకు ఏది బాగా నచ్చింది? ఎవరు? అమిత, సామ్రాట్, రోల్ రైడానా అండ్ నౌ కౌశల్ అండ్ రైడా. ఓకే, ఎందుకు నచ్చాయి? కౌశల్ అంటే ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ మీద నించుని అతనికి కావాలంటే కావాలి అది. సో మీరు బాధపడినా మీరు ఏదైనా నాకు అది కావాలి. బికాస్ నాకు యాజ్ ఎ కెప్టెన్ ఇల్లు నీట్గా ఉండడం ఇంపార్టెంట్. ఎందుకు నీ కెప్టెన్ స్ట్రాంగ్గా ఉంటే అది కూడా కౌంట్ చేస్తారా? మార్క్స్ అవి పడుతూ ఉంటాయా? మార్క్స్ ఏం పడవు. మీకు నచ్చలేదు అనుకోండి కెప్టెన్, మిమ్మల్ని అతను కెప్టెన్గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేశాడు అనుకోండి, దేర్ యూ గాట్ యువర్ వెపన్ టు నామినేట్ హిమ్. సో నామినేషన్లో ఎవరెవరి ఇష్టాలన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. అసలు నామినేషన్ ఫేజ్ అప్పుడు మీరు ఎలాంటివి, అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను జెన్యూన్గా నాకు నచ్చనివే చెప్పాను. నాకు ఎవరైతే ప్రాబ్లం అనిపించారో, ఎవరితో అయితే ఏ విధంగా అయితే ప్రాబ్లం ఉందో ఆ కారణం చెప్పే నేను నామినేట్ చేయడం జరిగింది నేను ఉన్నంతకాలం. ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క 2 lines చెప్పాలంటే, ఓకే, ఫస్ట్ బాబు గోగినేని. బాబు గారు నడిచే లైబ్రరీ ఆయన. సో ఏ టాపిక్ గురించి అడిగినా చాలా క్షుణ్ణంగా, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఆయన తర్వాత ఎవరైనా. సో అది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ గెలాక్సిస్ నుంచి గ్రావిటేషనల్ ఫోర్స్ దాకా, సో ఏది అడిగినా ఆయన మధ్యలో దేని గురించి అయినా, అంటే నాట్ ఓన్లీ సైన్స్, దేవుడు, సైన్స్, మూఢనమ్మకాలు అండ్ ఇవన్నీ చెప్తూ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అని ఆయన ప్రూవ్ చేస్తారు, మనతో ఒప్పిస్తారు. ఓకే, సో దట్ ఈస్ బాబు గారు. నెక్స్ట్ గణేష్ ఈజ్ అ ట్రాన్స్పరెంట్ గై. కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు ఆట ఎలా ఆడాలి అని అందరినీ చూసి. అండ్ ఇప్పుడిప్పుడే తనని ప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఓకే, నెక్స్ట్ సామ్రాట్ అంటే ఏంటి అన్నది ఇంకా నాకైతే తెలీదు. బికాజ్ నేను ఇప్పటివరకు సామ్రాట్ విత్ తనీష్, సామ్రాట్ విత్ తేజు, సామ్రాట్ యాజ్ ఎ కెప్టెన్, సామ్రాట్ యాజ్ ఎ టాస్క్లో మా టీమ్ మెంబర్, ఇట్లా చూశాను. ఒరిజినల్గా అసలు సామ్రాట్ ఎలా ఉంటారు, వాట్ ఈజ్ సామ్రాట్ క్యారెక్టర్
అనేది నాకు తెలియలేదు. వన్ థింగ్ ఈజ్ వెరీ చైల్డిష్, అదైతే చెప్పగలను. చిన్నపిల్లలాగా అనిపిస్తూ ఉంటాడు నాకు ఒక్కొక్కసారి, బికాజ్ నన్ను చంటి అని పిలుస్తాడు, నేను తన్ని బంటి అని పిలుస్తాను. సో అంటే ఏం చంటి నీ సబ్బు స్లోవా ఏంటి అన్న టైప్లో మా ఇద్దరు కాన్వర్సేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ చైల్డిష్నెస్ నాకు చాలా ఇష్టం సామ్రాట్లో. ఓకే, అండ్ నెక్స్ట్ తనీష్కి కోపం ఎక్కువ నాకు అనిపించినంత వరకు. అండ్ నేను అతనికి చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది, అబ్బా మీరు కోపంలో అంటే బాగోరు అండ్ ముక్కు ముందుకు వస్తుంది, నాకు నచ్చదు అని చెప్పేసి చెప్తాను. అండ్ తనీష్ ఏడుస్తుంటే చాలా క్యూట్గా ఉంటారు. నేను ఆయన ఏడుస్తుంటే ఒకరోజు ఎందుకో నేను వెళ్ళి, అబ్బా మీరు ఏడుస్తుంటే మళ్ళీ క్యూట్గా ఉన్నారండి అని చెప్తే, ఇప్పుడు మీరు క్యూట్గా ఉండడం కోసం నన్ను ఏడవమంట అని నేను నవ్వుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మేమిద్దరం. సో యా, హీస్ వెరీ క్యూట్ వెన్ హీస్ క్రయింగ్. అండ్ ఆయన చూస్తే నాకు ఇప్పటికీ ఆ దేవుళ్ళ సినిమాలో అయ్యప్పని చూసినట్టే ఉంటుంది. ఒక భీకరమైన ఫైట్ జరిగింది కదా కౌశల్కి తనీష్కి. రైట్. అవునవును. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఏదో జరిగిపోతున్న టెన్షన్ ఏమన్నా వచ్చిందా? కౌశల్ అండ్ తనీష్ ఇద్దరు తాడుని అటువైపు నుంచి ఇటువైపు నుంచి లాగుతూనే ఉన్నారు. ఎవరో ఒకరు వదిలేస్తే అది వదిలిపోతుంది, బట్ ఇద్దరు లాగుతుంటే మధ్య రిలేషన్షిప్ తెగిపోతుందేమో అని నాకు చాలా భయం వేసింది ఆ టైంలో. బికాస్ ఇద్దరు కోపంగా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు తగ్గితే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇద్దరు అరుచుకుంటూ పోతే అట్ ద పాయింట్ ఆఫ్ టైం దేని గురించి అరుచుకుంటున్నామో పాయింట్ డైల్యూట్ అయిపోయి ఈగోస్ మాత్రమే బయటకు వస్తాయి. సో దట్ ఐ బిలీవ్ ఎ లాట్. సో ఆ విషయంలో నేను వాళ్ళిద్దరిది తప్పనే చెప్పాను. కూర్చుని మాట్లాడుకుంటూ అయిపోయేదానికి మనం అంత అరుచుకోవాల్సిన అవసరం లేదేమో అనేటువంటి ఒక డిస్కషన్ జరిగింది. అయితే ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య అది ఉన్నట్లుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది, కంటిన్యూ అవుతున్నట్లుంది. ఎందుకంటే నిన్న ఎపిసోడ్ చూసినా అదే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు తేజస్వి లివ్ ఇన్ ద మూమెంట్ టైప్ అమ్మాయి. కోపం వస్తే కోపం వస్తుంది, దాని కోపాన్ని ఎలా భరించలేమో దాని ప్రేమను కూడా అంతే భరించలేం. ఉక్కిరి బిక్కిరి అయిపోతాం ఆ ప్రేమతో. దానికి ప్రేమ వచ్చిందంటే కూడా నాకు భయం వేస్తుంది, అమ్మో ఇప్పుడు ఇది ఏం చూపిస్తుందో ప్రేమలో అని చెప్పి. బికాజ్ షీ ఈజ్ సచ్ అ కైండ్ ఆఫ్ గర్ల్, ఏది దాచుకోలేదు, మొత్తం బయటికి చెప్పేస్తుంది అండ్ ఆలోచించుకునే మాట్లాడేస్తుంది. ఇప్పుడు అది నేర్చుకుంది. తన మాట్లాడే విధానం వల్ల నేను హర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అండ్ తనకి చెప్పినప్పటి నుంచి తను ఆలోచించడం స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు అందుకే నేను వచ్చేటప్పుడు కూడా చెప్పాను, నువ్వు మారావు, త్వరలో మేబీ ఇంట్లో వాళ్ళు కూడా తెలుసుకుంటారు అని చెప్పేసి. బికాజ్ ఇప్పుడు తను ఏదైనా మాట్లాడాలంటే కొంచెం ఆలోచించి అది రైటా రాంగా అనేది ఒకసారి థింక్ చేసి మాట్లాడుతోంది. రోల్ రైడా పని దొంగ, అస్సలు పని చేయడు ఇంట్లో, అండ్ ద బెస్ట్ ఎంటర్టైనర్ అండ్ మై లవబుల్ తమ్ముడు కౌశల్. హీస్ జెన్యూన్ అండ్ తన ఫేస్ తనకు కొంచెం మైనస్ ఆ ఇంట్లో, బికాస్ తను ఎప్పుడు నవ్వడు. ఏంటో ఆయన ఎప్పుడు నవ్వుతారా అని ఎదురు చూస్తూ ఉంటాను నేనైతే. సో ఎప్పుడు ఉమ్మని పెట్టుకుని ఉంటారు. సో అది అందరికీ అర్థం కాకపోవచ్చు ఆ వెనకాల ఉన్న ఇంటెన్షన్, బట్ దాన్ని చాలా రాంగ్గా తీసుకునే వాళ్ళు రాంగ్గా తీసుకుంటున్నారు. డే 1 నుంచి కూడా కౌశల్ ఈజ్ లైక్ దట్. ఈజ్ లైక్ ఆయన నవ్వుతారా ఈయన ఇప్పుడు నవ్వుతారా అని ఎదురు చూసిన టైంలో ఆయన నవ్వడం కూడా అంతే, ఆయన నవ్వు అయిపోయింది. నేను ఆయన ఫుల్ స్మైల్ ఎప్పుడు చూస్తానా అని వెయిటింగ్ యాక్చువల్లీ కౌశల్ గారిది. ఫైన్. నెక్స్ట్ గీత ఈజ్ సూపర్ కూల్. ఏది వచ్చినా ఓకే సూపర్, ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయొచ్చు, దీన్ని ఎలా ఎంజాయ్ చేయొచ్చు అనేది తన దగ్గర చూసి నేర్చుకోవాలి. అయితే అప్పటి వరకు చాలా చైల్డిష్ గా ఇది ఒరిజినల్ గానే అలానే ఉంటారా లేకపోతే? షీఈ్ లైక్ దట్. నేను బయట కూడా చూస్తాను కదా, కొంచెం దానికి ఆ సరదాలు ఎక్స్ప్లోరింగ్ చేయడం ఇవన్నీ తనకి కొంచెం ఇష్టం అని నాకు అర్థమైంది నేను తను బయట కలిసినప్పుడు. అండ్ తనతో షోలో వెళ్ళిన తర్వాత ఇంకా క్లోజ్ అయింది, ఇంకా నాకు అర్థమైంది ఓకే ఫైన్ సేమ్ మెంటాలిటీస్ కొంచెం ఇద్దరివి, నావి గీతవి. కాకపోతే నేను అంత బయటికి చెప్పను, కామ్గా ఉంటూ నేను చేయాలనుకున్నవన్నీ చేసేస్తూ ఉంటాను అనమాట. బట్ గీత అలా కాదు, బయటికి చెప్తూ చేస్తుంది తను ఏం చేయాలనుకుంటుందో. దట్ ఈస్ ద డిఫరెన్స్ అంతే మా ఇద్దరికి. అయితే నెక్స్ట్ మీకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి దీప్తి, ఆవిడ గురించి? దీప్తి ఈజ్ అ వెరీ గుడ్ హౌస్ వైఫ్, వెరీ గుడ్ మామ్ అండ్ మంచి కోడలు. సో నిజంగా అంటే నాకు దీప్తి క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా చెప్పాలి అంటే
ముత్యాల ముగ్గులో సంగీత గారు లాగా అనిపిస్తుంది తను నాకు. సో అంటే వెరీ హోమ్లీ. నేను చాలా హోమ్లీ నాకు తెలిసినంతవరకు. నేనే అసలు ఇంట్లోంచి కదలాలంటే అది ఇంట్లోంచి కదలదు, అసలు ఆ గదిలోంచి బయటికి రాదు అది. సో ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ. దాని దగ్గర నుంచి ఒక మ్యాటర్ లాగాలంటే అబ్బా నేను ఎన్ని అడగాలి తెలుసా, ఇలా జరిగిందా, అందుకు హట్ అయ్యావా, ఇదైందా, నేనేమన్నా అరిచానా, లేకపోతే నీకెవరితో సీరియస్గా మాట్లాడితే నువ్వు రాంగ్గా తీసుకుని బాధపడుతున్నావా, ఎందుకు బాధపడుతున్నావు ఇప్పుడు చెప్పవే. ఏం లేదు నువ్వు ఏం లేదు అది చెప్పదు. మనం 100 అంత 99 చెప్పాక 100 అడుగుతా అందుకు బాధపడుతున్నాను. ఇదేదో ముందే చెప్పొచ్చు కదా, నేను 99 అడిగేదాకా నువ్వు ఆగుతావు. సో దట్ ఈస్ దీప్తి. కానీ మీకు మంచి ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యారు బిగ్ బాస్. నాకు బిగ్ బాస్ వల్ల బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇప్పటి వరకు నా లైఫ్లో ఇండస్ట్రీ నుంచి ఐ డోంట్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనేది ఎవరు లేరు నాకు. ఇండస్ట్రీ నుంచి బయట సర్కిల్లో ఉన్నారు తప్ప ఇండస్ట్రీ నుంచి నాకు గుడ్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు. దట్ నేను ఏమన్నా చెప్పుకునేది. బట్ ఈ షో ద్వారా ఐ గాట్ దీప్తి, గీత అండ్ గణేష్, రైడా, తేజు. ఏంటంటే నా ఇన్నోసెన్స్కి నా పక్కన తేజు లాంటి ఒక అమ్మాయి ఉంటే ఎవరైనా నన్ను ఏమన్నా అంటే నేను దానికి చెప్తే అది వెళ్ళి కొట్టేసి వస్తుంది. సో అలాంటి ఒక ఫ్రెండ్ నాకు దొరికారు అనమాట ఈ బిగ్ బాస్ ద్వారా. సో అది నాకు చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ. అయితే తేజు మీద కోపమే లేదా మీకు తన వల్ల బయటికి రావాల్సి ఏం లేదు. ఆ టైంలో తన చేతిలో ఆ డెసిషన్ పెట్టారు. తను ఇంతకుముందు వాళ్ళ టీం కోసం వాడతాను ఆ ఓట్ని అని తను చెప్పిందట. సో ఎందుకంటే నాకు తెలీదు ఆ మాట తను చెప్పింది అని. నేను బయటకు వచ్చాక నేను చూస్తే కొన్ని థంబ్నైల్స్ చూసి నేను చదివితే అప్పుడు నాకు అర్థమైంది దట్ తను ఎల్లో టీం కోసం వాడతాను అని. మేబీ అందుకని తను వాడుంటుంది. ఓకే, నెక్స్ట్ భాను ఇస్ అ ఫైర్ బ్రాండ్ ఇన్ ద హౌస్. నాకు భాను ముందే తెలుసు, చాలా క్లోజ్ ఫ్రెండ్ అగైన్ బయట షోకి వెళ్ళక ముందే. ఎందుకు అంటే తను ఒక మంచి డాన్సర్. తనకి ఒక డౌట్ ఉండింది శ్యామ్లా నాతో మాట్లాడుతుందా లేదా ఈ షోకి వచ్చాక, బికాస్ తను యాంకర్ బిగ్ బాస్ హౌస్లో, మేబీ తను ఆల్రెడీ నేమ్ ఉన్న వాళ్ళతోనే క్లోజ్గా ఉంటుందా అనేటువంటి ఒక డౌట్ ఉండిందంట. నేను వెళ్ళగానే ఫస్ట్ భాను చూసి భాను నువ్వు ఉన్నావా ఇక్కడ అనగానే నువ్వు అసలు నాతో మాట్లాడతావు అనుకోలేదు అని అందనమాట. అంటే అలా ఏం కాదు, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిగ్ బాస్ హౌస్లో. అండ్ నాకు భాను చాలా ఇష్టం బికాజ్ ఫ్రాంక్గా మాట్లాడుతుంది ఏదున్నా. నెక్స్ట్ దీప్తిస్తున్నా పిల్లి, నా పిల్లి అది ఇంట్లో. నిజంగానే చాలా ఇష్టం నాకు అమ్మాయి అంటే. క్యూట్గా ఉంటుంది, నాకు ఇలైనా లాగా అనిపిస్తుంది, కొంచెం జూనియర్ ఇలైనా లాగా అనిపిస్తుంది ఆ అమ్మాయి. సో చాలా ఇష్టం నాకు ఆ క్యూట్నెస్, ఆ బబ్లీనెస్, ఆ చిన్నపిల్లలాగా ఉండడం. నేను చాలాసార్లు ఆ అమ్మాయి నా చంకన వేసుకుని తిరుగుతాయి ఇల్లంతా. సో నేను భాను ఇద్దరం. నెక్స్ట్ నాని, ఒక యాంకర్గా నాని యాంకరింగ్ మీకు ఎలా అనిపించింది? సూపర్ కూల్. ఓకే, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఆయనలో ఇంప్రూవ్మెంట్ ఏమన్నా మీకు అనిపించిందా? అంటే ఎలా అంటే స్టార్టింగ్లో కొంచెం జోవియల్గా ఉండేవారు, ఇప్పుడిప్పుడే కొంచెం సీరియస్నెస్ పెంచుతున్నారు గేమ్లో. మొన్న ఆయన అరిచేసరికి అమ్మో ఈయన అరుస్తారు కూడా అనుకున్నాను నేను. సో అదొక్కటి నేను తెలుసుకున్నాను. మరి ఇంకా చూడాలి ఫ్యూచర్ ఎలా ఉంటుందో. యాక్చువల్లీ మేము ఫస్ట్లో యాంకర్ని చూసాం, ఇప్పుడు సాటర్డే అయిందంటే క్లాస్ టీచర్ వస్తున్నట్లు చూస్తాం. ఒక్కొక్కరి క్రాస్ క్వశ్చన్స్ వేస్తూ పంచులు ఇమ్మీడియట్ గా పడిపోతున్నాయి. నా గురించి ఏం మాట్లాడరు ఆయన, ఎప్పుడు అందరి గురించి అన్ని మాట్లాడతారు. మీరు ఛాన్స్ ఇవ్వలేదు, ఇచ్చేదాకా ఉంచాల్సింది ఇంట్లో. మళ్ళీ అంటే మిమ్మల్ని మీ కిట్ కోసం బయటికి పంపించారు, మళ్ళీ అంటే షోలోకి పంపించే ఛాన్సెస్ ఉన్నాయని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. బయట ఉన్న టాక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అబ్బాయి కోసం అయితే నన్ను బయటికి పంపించలేదండి. బికాజ్ ఎందుకంటే నేను షోకి వెళ్ళక ముందే చెప్పాను వాళ్ళకి 29th మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఛాన్స్ నాకు ఆ రోజు వాడిని చూపించగలిగితే చూపించండి అని నేను అడిగితే మేము ట్రై చేస్తాము అని చెప్పారు వాళ్ళు నాకు నమ్మకంగా కూడా చెప్పలేదు. సో నేను అనుకున్నాను. అండ్ మాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ బర్త్డే చేయాలి అనేటువంటి ఒక ఐడియా అయితే లేదు. బికాజ్
నాకు కానీ మా హస్బెండ్కి కానీ మేము చాలా ఫస్ట్ బర్త్డేస్కి అటెండ్ అయితే అక్కడ పిల్లలు క్రాంకీ అవ్వడం, అందరూ రావడం, ఏదో మన ఫొటోస్ కోసం బర్త్డే చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఎప్పుడు. ఎందుకంటే ఏ ఫస్ట్ బర్త్డేలోనూ పిల్లలు ఎంజాయ్ చేయడం నేను చూడలేదు. సో నా ఉద్దేశం, మా ఆయన ఉద్దేశం ఏంటి అంటే దట్ 3 years వచ్చాక బర్త్డే చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆ కలర్స్, ఆ బెలూన్స్, ఆ కేక్, అప్పటికి వాళ్ళకి స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు ఆ ప్లే స్కూల్లో. సో అప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ద బర్త్డే, రియల్ బర్త్డే. మన ఫొటోస్ కోసం, మన మెమరీస్ కోసం మన ఫస్ట్ బర్త్డే రోజు వాళ్ళని అంత ఇబ్బంది పెట్టి ఆ లైట్స్ కింద కూర్చోపెట్టి, వీ నో ఎంత హీట్ ఉంటుంది లైట్స్ కింద. సో ఆ క్రాంకీనెస్ మనం వాళ్ళకి ఎందుకు క్రియేట్ చేయాలి అనేది మా ఐడియా. సో ఎలాగో మనం చేయట్లేదు అనుకున్నాము, బట్ సింపుల్గా ఏదైనా చేద్దాం అనేది తప్ప గ్రాండ్ బర్త్డే సెలబ్రేషన్ అనేది లేదు మా దృష్టిలో. సో నేను ఓకే ఎలాగో చేయం కదా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ టు గో టు షో. కాకపోతే ఏంటంటే ఆ రోజు నాకు వాడిని చూపిస్తే కొంచెం హ్యాపీ దట్ నేను వాడితో ఉన్నాను అని. ఇది ఒక బాటమ్ ఆఫ్ ద లైన్ నేను బిఫోర్ ద షో వెళ్ళే ముందు. సో ఖచ్చితంగా మా అబ్బాయి కోసం అయితే నన్ను పంపించలేదు. నాన్నగారు ఏంటంటే నేను ఇంకా ఆ బాధలో ఉన్నాను కాబట్టి అప్పుడు స్టేజ్ మీద ఆయన నాకు గుర్తు చేశారు, మీ అబ్బాయి బర్త్డే ఉంది కదా అంటే, ఓ అవును కదా, పాజిటివ్ వైబ్ అనేది నాకు ఆ క్షణం అనిపించింది. అంతేగాని తన కోసం నన్ను బయటికి పంపించడం అయితే జరగలేదు. మీరు మిస్ అయ్యారా ఫ్యామిలీని ఇంట్లో? యా, మా ఆయన్ని ఎక్కువ మిస్ అయినా అవ్వకపోయినా మా అబ్బాయిని చాలా మిస్ అయ్యాను. ఓకే, చాలా. అంటే మీకు అక్కడ టైం కూడా తెలీదా? డే అండ్ నైట్ టైం తెలియదు. ఎప్పుడు నిద్రపోవాలంటే లైట్స్ ఆఫ్ చేస్తారు, నిద్ర లేవనప్పుడు లైట్స్ ఆఫ్ చేయగానే కూడా చాలా మంది పడుకోరు. కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటారు, ఎప్పుడైనా నిద్ర వస్తే పడుకుంటారు, లేదంటే షేర్ చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే నైట్ టైమ్స్ మాట్లాడుకుంటారు చాలా మంది మెలకుగా ఉండి. సో మార్నింగ్ ఎప్పుడైనా పడుకోండి, బట్ మార్నింగ్ పాట పెట్టగానే లేవాలి. ఓకే, అదైతే నిజం. మనం నందిని గారిని మిస్ అయ్యాం. సో నందిని మీ మాటల్లో. నందిని అగైన్ షీఈస్ ఎ గర్ల్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ, బార్న్ విత్ అ సిల్వర్ స్పూన్. సో ఆ అమ్మాయికి నిజంగానే ఇంట్లో గిన్నెలు తోముతారు, బట్టలు ఉతుకుతారు, ఇలాంటి పనులన్నీ తనకు కొత్త. బట్ అయినా సరే చాలా ఇనిషియేటివ్గా వచ్చి అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ తన ఆట కూడా నేను ఇంకా చూడలేదు. ఐ థింక్ తను కూడా ఒక 1 week లేట్గా వచ్చింది కదా, సో తనకు కూడా తన గేమ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఐఎమ్ వెయిటింగ్ టు సీ హర్ గేమ్. అంటే మీరు అందరూ కూడా మీ ప్రొఫెషన్స్లో బిజీ అయిపోయి, అంటే మీరు కూడా యాంకరింగ్ వైజ్ బిజీ ఉండి ఈ ఇంటి పనులు చేయడం చాలా వరకు అలవాటు తప్పు ఉంటుంది. నేను చేస్తానండి ఇంట్లో. ఓకే, నాకు కొంచెం ఇల్లు నీట్గా పెట్టందే, నాకు ఎంత పనులు చేసినా ఒకసారి నేను అలా అనేది నాకు మనశ్శాంతి ఉండదు. సో ఎప్పుడైతే షూటింగ్ ఖాళీ ఉంటుందో నేను ఆ రోజు మొత్తం ఇంట్లో దులుపుళ్ళు, క్లీనింగ్లు అన్నీ, ఫ్రమ్ ద ఫ్రిడ్జ్ అన్నీ మొత్తం బట్టలు అన్నీ తీసి కొంచెం దులుపు మళ్ళీ పెట్టుకుంటూ ఉంటాను. సో స్ట్రెస్ లేదు మీకు? నో, నాకు స్ట్రెస్ అయితే లేదు. ఓకే, అదే బిగ్ బాస్ షో నుంచి బయటకు వస్తే ఒక రకమైన చేంజ్ ఉంటుంది, ఫిజికల్గాను మెంటల్లీ స్ట్రాంగ్గా తయారవుతారు. మీరేం చేంజ్ అబ్జర్వ్ చేశారు మీలో? నేను 5 kgs వెయిట్ లాస్ అయ్యాను. గుడ్ వన్. యా, నిజంగా అంటే నా డెలివరీ వెయిట్ నేను ఎంత చేసినా తగ్గలేదు. నాకు ఇంట్లో ఇక్కడ ఉన్నప్పుడు జిమ్ చేయడం అది కుదరలేదు బాబుతోటి. బట్ అక్కడికి వెళ్ళాక ఐ గాట్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. అక్కడ నేను బాగా వర్కౌట్స్ చేసుకున్నాను. ఎలాగో డైట్ ఉంటుంది కాబట్టి, వాళ్ళు పంపించేది ఇంతే కాబట్టి అంత తిని వర్కౌట్ చేసుకుంటూ ఉంటే నా పొట్ట మొత్తం ఫ్లాట్ అయిపోయింది. సో అది నాకు మెయిన్ ప్లస్ పాయింట్. అండ్ మెంటల్లీ కూడా కొంచెం స్ట్రాంగ్ అయ్యి వచ్చాను. ఈవెన్ మా ఆయన కూడా చెప్తున్నారు, నువ్వు ఇంకా బిగ్ బాస్లో ఉన్నట్టే బిహేవ్ చేస్తున్నావు ఏంటి, అక్కడ టాస్క్ ఇస్తుంటే నేను ఇక్కడ టాస్క్ చేస్తున్నాను, ఒకవేళ నేనైతే ఆ టాస్క్ ఎలా చేసేదాన్ని. ఓకే, ఇప్పుడు నేను ఎవరు నామినేట్ చేయాలి, సరే నా కోసం నువ్వు ఈ పని చేయాలని నేను నిన్ను నామినేట్ చేయకుండా వదిలేస్తాను, ప్లీజ్ నువ్వు ఆపు ఇంకా షో గురించి అని. సో ఐఎమ్ స్టిల్ ఇన్ దాట్, బట్ ఐ కేమ్ అవుట్ కొంచెం మెంటల్లీ స్ట్రాంగ్ అయ్యి వచ్చాను నేను. కానీ 4 weeks మీరు చుట్టూ కెమెరాస్, అంటే మీరు ఎటు కదిలినా కెమెరాస్ క్యాప్చర్ చేస్తాయి. ఆ ఫీలింగ్ అనేది మన మైండ్లో, హార్ట్లో అలా ఉండిపోతుంది. మైక్ ఉంటుంది, స్టార్టింగ్ ఉంటుందండి 1 week వరకు కొంచెం కెమెరాస్ చూస్తున్నాయి అని ఉంటుంది, కానీ ఆఫ్టర్ దట్ మనం మర్చిపోతాం కెమెరాస్ని. ఇప్పుడు బయటకు వచ్చాక అంటే ఆ మైండ్ సెట్ని ఎలా మీరు చేంజ్ చేసుకుంటున్నారు? ఇప్పటికీ అలాగే ఆ మూడ్లోనే ఉండిపోయారా? నో, టీవీ చూస్తున్నప్పుడు నేనైతే ఎలా చేసేదాన్ని అని చెప్పి ఒక ఆలోచన తప్ప నార్మల్ టైంలో ఏమి అంత అనిపించట్లేదు. ఫస్ట్ బిగ్ బాస్ షో నుంచి బయటికి రాగానే మీరు చేసిన పని ఏంటి? అంటే ఫోన్ చూసుకున్నారా? నాకు ఫోన్ సండే నైట్ వరకు ఇవ్వలేదు. సో సాటర్డే అయిపోయింది షూట్, సండే మొత్తం నేను వాళ్ళతో పాటే ఉన్నాను ఒక ప్రైవేట్ ప్లేస్లో. ఇంటికి రాగానే ఫస్ట్
నేను మా ఆయన్ని హక్ చేసుకుని జస్ట్ ఒక 5 minutes అలా ఉండిపోయాను అంతే. జస్ట్ ఐ థ్రోడ్ అవుట్ ఆల్ మై ఎమోషన్ అనమాట, అంతే. ఆఫ్టర్ దట్ ఐఎమ్ సెట్. సో మీరు బయటకు వచ్చాక మీకు రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలిసి ఉంటుంది. అంటే హౌస్ లోపల ఉన్నంత వరకు మీకు రెస్పాన్స్ తెలియదు, బయటకు వచ్చాక రెస్పాన్స్ ఎలా ఉంది మీ ఫ్యాన్స్ నుంచి? చాలా 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 పాజిటివ్గా ఉందండి. దట్ నిజంగానే. అంటే నేను లోపల ఉన్నప్పుడు ఒక సెక్యూరిటీ టాస్క్ చేసేటప్పుడు నేను అమిత్ భయ్య చిన్న ప్లే చేద్దామని అనుకుని నేను అమిత్ భయ్యాని జస్ట్ నా లెగ్ ఒక 90 degrees యాంగిల్ ఇట్లా లేపి, అంటే ఆయన ఇలా సినిమాలో లాగా ఇలా వెనక్కి పడిపోవడము అదంతా చేశారనమాట. సో నేను అనుకున్నాను అది టెలికాస్ట్ అయ్యి ఇదేమన్నా శ్యామ్లా ఏంటి ఇలా తన్నేసింది అనుకుంటారా, అది యాక్టింగ్ అని జనాలకు తెలియదు కదా, ఇలాంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు. బట్ బయటకు వచ్చాక చూస్తే అది టెలికాస్ట్ చేయలేదంట. సో ఓకే లేపోన్లే మన మంచిగా అయింది. చేసినప్పుడు చేద్దాం చేద్దాం అనుకుని చేసేసాను, కానీ చేసిన తర్వాత ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ బ్యాడ్. అయ్యో యాక్టింగ్ అయినా ఎందుకు అలా చేసి ఉండకూడదు అనేటువంటి ఒక రిగ్రెట్ ఉండింది నాకు. బట్ అది చూపించలేదట. సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ టోటలీ ఎటువంటి నెగిటివ్ బ్యాగేజ్ లేకుండా, ఒక చిన్న రిమార్క్ కూడా లేకుండా ఇంట్లోంచి బయటకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అయితే మనం అమిత్ భయ్య అని మిస్ అయిపోయాం. యా, అమిత్ భయ్య ఇస్ అగైన్ దొంగ అంటే అమిత్. దొంగ ఏం చేస్తారో ఎలా చేస్తారో అసలు పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా తెలీదు. కామ్గా చేసేస్తారు అసలు. అంటే అండ్ ఒక క్యారెక్టర్ ఇచ్చారు అంటే అందులోకి దూరిపోతారు, పరకాయ ప్రవేశం అంటారు కదా, అలా చేస్తారు. అండ్ ఏది ఆయన అంతా ఇక్కడ నుంచి మాట్లాడరు, ఏదైనా ఇక్కడి నుంచి వస్తుంది ఆయనకి. సో అది కోపం చూడలేదు నేను ఇంకా, బాధ అయినా ప్రేమ అయినా, సో ఏదైనా ఫ్రమ్ ద హార్ట్ అతను మాట్లాడతారు నేను అబ్జర్వ్ చేసినంత వరకు. యా, ఈజ్ లైక్ దట్. అయితే అమిత్ గారు ఏ దీంతో అయితే వచ్చిన అందరూ విలన్గా చూస్తున్నారు, అసలు నేను ఏంటో చూపించాలని షోకి వచ్చానన్నారు. ఆయన చూస్తుంటే ఇంత మంచి వాళ్ళు ఉంటారా అన్న ఫీలింగ్ కదా. నేను అమిత్ భయ్యకి ఫస్ట్ వీక్ ఎండింగ్లో అనుకుంటా చెప్పాను కూర్చోపెట్టి, నేను మీ విక్రమార్కుడు రిలీజ్ అయినప్పుడు ఆయన స్టడీయింగ్ అన్నా ఇంకా. బట్ అప్పుడు నేను తిట్టుకున్నాను, ఈ దొంగ సచ్చినోడు, ఈ వెధవ, వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇలానే చెప్పాను విత్ ద వర్డ్స్. వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, నాకు వీడు నచ్చలేదు, అమ్మయ్య వీడిని చంపేశాడు రవితేజ, ఐఎమ్ హ్యాపీ అనుకున్నాను భయ్య. బట్ మిమ్మల్ని ఇలా, అప్పుడు నాకు తెలీదు ఇదంతా యాక్టింగ్, నేను ఇంకా చదువుకుంటున్నాను కాబట్టి. బట్ మిమ్మల్ని ఇలా చూసిన తర్వాత ఇంత కాంట్రాస్ట్, అసలు మీరు ఇంత ఆపోజిట్ అనుకోలేదు. నౌ ఐఎమ్ లవింగ్ యువర్ క్యారెక్టర్, అసలు నాకు మీరు చాలా నచ్చేస్తున్నారు ఇప్పుడు అని చెప్తే అసలు ఆయన వచ్చి హక్ చేసేసుకుని, దీనికోసమే వచ్చాను నేను బిగ్ బాస్కి, అందరూ ఇలా తెలుసుకోవాలనే వచ్చాను నేను అది కాదు అని చెప్పేసి అంటే నాకు చాలా బాగా అనిపించింది నిజంగా. సో హీ వాంట్స్ ఇట్ అండ్ హీఈస్ గెటింగ్ ఇట్. ఎస్. అండ్ నెక్స్ట్ నూతన్ నాయుడు గారు ఆయన ఏంటో నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు. పద్ధతి ప్రకారం ఉండేటువంటి ఒక మనిషి, ఆయనకు నచ్చకపోతే నచ్చలేదని మొహం మీద చెప్తారు, మరీ ఎక్కువ బాధ వస్తే వెళ్ళిపోయి దుప్పటి ముసుకేసుకుని పడుకుంటారు. నాకు అన్నం తినరు ఆయనకు బాధ వచ్చినప్పుడల్లా. మేము వెళ్ళి రండి సార్ తినండి నూతన్ గారు అంటే, వద్దండి నాకు వద్దండి, నన్ను వదిలేయండి కాసేపు నేను పడుకుంటానండి. సో కొంచెం ఈజీగా హర్ట్ అయ్యే మనిషి. కానీ ఒక పనిగా చెప్తే అసలు ఎంత పర్ఫెక్ట్గా చేస్తారంటే, అంత పెద్ద అయినా కూడా అసలు ఇంట్లో టేబుల్ కింద వంగి టేబుల్ కింద కూడా క్లీన్ చేసి పర్ఫెక్షనిస్ట్ అనమాట, డాట్ అనేదాకా పనిచేస్తారు ఆయన. సో అదైతే నేను అబ్జర్వ్ చేశాను ఆయన దగ్గర. ఓకే. కిరీటి గారు అగైన్ అంటే కిరీటి గారి గురించి వెరీ ఎమోషనల్ అని చెప్పాలి. ఆయన గురించి అబ్బాయిలో అంత ఎమోషనల్ పర్సన్ని నేను చూడలేదు. వెరీ ఎమోషనల్. అంటే నన్ను అమ్మ అని పిలుస్తారు ఆయన ఇంట్లో, అది నాకు చాలా ఇష్టం. అండ్ ఒకసారి ఆయన వెరీ పర్సనల్ థింగ్ నాతో షేర్ చేసుకున్నారు కూర్చోపెట్టి, అది నాకు చాలా కనెక్ట్ అయ్యాను నేను దాంతో. అండ్ దాని తర్వాత నేను కిరీటి గారిని నేను ఆడ్ యాంగిల్ చూడలేకపోతున్నాను. అంతకు ముందు వరకు చిన్న మార్క్ ఉండేది ఆయన గురించి. బట్ ఆయన ఏ రోజైతే కూర్చోబెట్టి నాతో ఆల్మోస్ట్ వి టాక్ మిడ్-నైట్ అనుకుంటా, ఒక గంట మాట్లాడుకున్నాం నేను, దీప్తి, కిరీటి గారు కూర్చుని. సో ఆ టైం తర్వాత నాకు అసలు కిరీటి గారు ఇస్ ద ఫేవరెట్ అయిపోయారు. సో ఫైనల్లీ సంజన, ఆవిడ గురించి మీ వర్డ్స్? యాజ్ లైక్ యాజ్ తేజు. యా, కాకపోతే తేజు కంటే ఇంకొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. తేజు ఫైటింగ్ మోడ్ లో ఉంటారేమో కదా ఎప్పుడు. యా, తనకు నచ్చలేదు అంటే చీల్చి చెండాడేస్తుంది. మాట్లాడారా మీరు? యా, బయటకు వచ్చాక మాట్లాడారు.
ఓకే దెన్ సో ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి వచ్చిన చాలామంది హెచ్ఎంటీవీతో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. కొంత నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు, అసలు కరెక్ట్ ప్రాసెస్ కాదు అని. మీ ఎలిమినేషన్ చూస్తే ఓటింగ్స్ పరంగా ఎలిమినేషన్ పక్కన పెడితే హౌస్లో ఉన్న వాళ్ళే ఇద్దరు కౌశల్ అండ్ తేజస్విని చేయడం జరిగింది. సో ప్రాసెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ అంటే నిజంగా ఓట్స్ పరంగా బయటికి వెళ్ళాల్సి వస్తే ఎవరు వెళ్ళేవాళ్ళు అనేది నాకు కూడా చూడాలనిపించింది. బట్ డెసిషన్ వాళ్ళ చేతుల్లో పెట్టేసరికి ఒక చిన్న గెస్ అయితే ఉండింది నాకు, వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు అని. బికాజ్ ఆల్రెడీ ఆ ఎల్లో టీమ్ అవ్వడం ఒకటైతే, అండ్ కౌశల్ నందిని దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ నన్ను మా అబ్బాయి గురించి ఆలోచించి అగైన్ కౌశల్ గారు ఎంచుకోలేదు. అండ్ తేజు వచ్చేసి ఐఎమ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ మెంటల్లీ కొంచెం స్ట్రాంగ్ అనేటువంటి దాంతో తను తీసుకోలేదు నన్ను. బికాస్ దీప్తితో కంపేర్ చేస్తే నేను కొంచెం తట్టుకోగలను అనేది అనుకుందట. సో అది తీసుకోలేదు. మేబీ వీళ్ళిద్దరికి కాకుండా ఈ ఓటు హక్కు బిగ్ బాసే కనుక అనౌన్స్ చేసి ఉంటే మరి ఎవరు వెళ్ళేవాళ్ళు అన్నది నాకు కూడా కొంచెం తెలుసుకోవాలని క్యూరియాసిటీ కూడా క్లారిటీ ఉండేది, ఎవరికి ఎక్కువ ఓట్స్ వచ్చాయి ఎవరికి తక్కువ వచ్చాయి అది ఐడియా ఉండేది. సో అది చాలా మేబీ అంటే ముగ్గురికి మరి ఈక్వల్ గా రావడం వల్ల చాయిస్ ఆయన తీసుకోలేక వీళ్ళని పిలిచారా ఏంటి అన్నది నాకు కూడా క్లారిటీ లేదు యాక్చువల్గా. ఓకే, అంటే గ్రూపిజం మీద షోలో మీకున్న ఒపీనియన్ ఏంటి? మా గ్రూప్ మీద మీ గ్రూపు అండ్ సామ్రాట్, తేజస్విని, తనీష్ మొదటి నుంచి ఇది ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోవడం వల్ల ఎవరు మాట్లాడుకున్నా అది వేరే గ్రూప్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ సామ్రాట్, తేజు అండ్ తనీష్ చాలా క్లోజ్గా ఉండేవారు. వాళ్ళ ముగ్గురు మాట్లాడుకునేవాళ్ళు. అంటే ఏదైనా వాళ్ళ ముగ్గురులోనూ షేర్ చేసుకుంటూ అలా ఉండేవారు. మా అందరికీ అంత ఓపెన్గా ఉండేవాళ్ళు కాదు. బట్ మేమేంటంటే ఈవెన్ దో వీ షేర్ ఇన్ ద గ్రూప్, మేము బయటకు వచ్చి అందరికి బ్లా 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 బడబడ వాగిస్తాం. ముగ్గురు అలాంటి వాళ్ళమే. సో మీరు నామినేషన్ గురించి డిస్కస్ చేసుకున్నది ఒకటి, బయటకు వచ్చి నామినేట్ చేసింది ఇంకో, చూసారా మరి. సో నిజంగానే అంటే మేము గ్రూప్లో నిజంగా సొల్లు తప్ప ఏముండదు మాట్లాడుకునేది. ఇన్ఫ్యాక్ట్ అమ్మలక్కల కబుర్లే ఉంటాయి మేము ముగ్గురం మాట్లాడుకునేది. అంతకంటే పెద్ద 5th క్లాస్ 6th క్లాస్ గొడవలు తప్ప అయితే ఈ రేంజ్లో లేదంటే ఆంటీలు అమ్మమ్మల రేంజ్లో మాట్లాడుకుంటాం. హస్బెండ్స్ గురించి, పిల్లల గురించి, పిల్లల తర్వాత లైఫ్ గురించి. సో దీప్తి సీనియర్ కదా, సో దీప్తి చెప్తూ ఉంటుంది అనమాట, మేము వింటూ ఉంటాం అన్నీ. సో గీత ఇంకా సబ్ జూనియర్, ఇంకా కిడ్స్ కూడా లేరు కదా దానికి, అవునా ఇలా ఉంటుందా అని ఈ టైప్ ఆఫ్ టాపిక్స్. లేదంటే నా పెన్సిల్ నువ్వు దొబ్బేసావు, నా బెడ్షీట్ మీద నువ్వు కూర్చున్నావు అది నలిగిపోయింది, ఇలాంటి టాపిక్స్. బట్ అంతకంటే ఇంపార్టెంట్ ఏమీ ఉండవు మా గ్రూప్లో. సో మాదొక చిల్లింగ్ గ్రూప్. ఇంట్లో మా గ్రూప్లోకి ఎవరన్నా వస్తారు, ఎవరన్నా వెళ్తారు. అప్పుడప్పుడు కౌశల్, అప్పుడప్పుడు నందిని, అప్పుడప్పుడు గణేష్ జాయిన్ అవుతుంటారు, వెళ్తూ ఉంటారు. రైట్, నైస్. అయితే మీకు వేరే ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు, టాస్క్ ఇస్తే టాస్క్ చేయడం, మాట్లాడుకోవడం. అంటే హ్యూమన్ ఎమోషన్స్ ని బాగా హైలైట్ చేసి బయటికి తీసుకురావడమేనా బిగ్ బాస్ మెయిన్ టార్గెట్? హ్యూమన్ ఎమోషన్స్ అంటే రకరకాల సిచ్యువేషన్స్లో మీ ఎమోషన్స్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారు, మీ ఎమోషన్స్ని మీరు ఎంతవరకు వాటిని సప్రెస్ చేసుకుని అండ్ ఎంతవరకు మీరు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటూ ఎంత దూరం వెళ్ళగలరు అనేదే మెయిన్ బాటమ్ ఆఫ్ ది లైన్. ఒక షో వ్యూవర్స్కి నచ్చాలి అంటే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఏదో కోపం, ఆవేశం, హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువ ఉండాలి. కానీ అంత స్ట్రాంగ్గా ఉండి మంచిగా ఉన్న వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో కంటిన్యూ అవ్వగలరా? ఇక్కడ 2 యాంగిల్స్ ఆపోజిట్ గా ఉన్నట్టు అనిపించట్లేదు. డెఫినెట్ గా కంటిన్యూ అవ్వగలరు. ఓకే, డెఫినెట్ గా కంటిన్యూ అవ్వగలరు ఇఫ్ యూ హ్యావ్ ఆడియన్స్ సపోర్ట్. ఓకే, రైట్. అంటే మీకు నచ్చని సిచ్యువేషన్ ఏంటి బిగ్ బాస్ హౌస్ లో? అంటే బాగా కోపం వచ్చి ఫుడ్ తక్కువ ఇస్తారు, అది నచ్చదు నాకు. చాలా తక్కువ ఇస్తారు. వంట చేసేది మీరేనా ఎక్కువ? నేను, తేజు, దీప్తి, ఇప్పుడిప్పుడే భాను కూడా జాయిన్ అయింది వంటలో. నందిని, భాను, మేము 5గురం ఎక్కువ వంట చేస్తాం. గీత కూడా రసం సూపర్ పెడుతుంది. గీత చాలా బాగా చేస్తుంది రసం వరకు. గీత ఏంటంటే అన్ని అసిస్టెంట్ షెఫ్ అనమాట, కట్ చేసి ఇవ్వడం, దంచి ఇవ్వడం, ఇలాంటి పనులన్నీ గీతతో చేయిస్తాం ఎక్కువ. దానికి అదే కోపం, నాతో ఎప్పుడు ఇవే చేస్తారు, నేను మెయిన్ షెఫ్ అవ్వలేనా ఎప్పటికీ. బాగా క్రేవింగ్ గా ఉంటారేమో కదా ఫుడ్ విషయంలో. డైలీ ఎలాంటి ఫుడ్? ఓన్లీ రైస్ అండ్ దాల్? కందిపప్పు పుష్కలంగా ఉంటుంది, ఉల్లిపాయలు శుభ్రంగా ఉంటాయి, పొటాటోస్ ఎక్కువ ఉంటాయి, గార్లిక్ ఎక్కువ ఉంటుంది. ఈ 4 తప్ప ఇంకేముండవు. 1/2 kg దొండకాయలు పంపిస్తారు అందరికీ కూర కోసం.
హాఫ్ కిలో 2 సొరకాయలు పంపిస్తారు అందరికీ కూర. అండ్ 1 వీక్ 1 వీక్ 3 కొత్తిమీర కట్టలు పంపిస్తారు ఫర్ 1 వీక్. సో ఇలా ఉంటుందన్నమాట. పావు కిలో కంటే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి పంపిస్తారు అందరికి. ఇంట్లో కారం ఉండదు. ఓకే. సో కారం లేకుండా ఈ ఆచి వాళ్ళు స్పాన్సర్స్ అవడం వల్ల ఒక అదృష్టం ఏంటంటే ఆ ఆచి ప్యాకెట్స్ ఉంటాయి గరం మసాలా ఇవన్నీ. సో కారం బదులు వి యూస్ టు యూస్ దోస్. సో అందుకే నా లగ్జరీ బడ్జెట్ కోసం అంత ఫైటింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇవి కాకుండా లగ్జరీ బడ్జెట్లో ఏమొస్తాయి అవి మీకు యాడ్ లగ్జరీ బడ్జెట్లో కాఫీ తీసుకోవచ్చు, బ్రెడ్స్ తీసుకోవచ్చు, జామ్, నటెల్లా, స్వీట్స్ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. బట్ జీడిపప్పు తీసుకోవచ్చు. కానీ పాయింట్స్ మీకున్న పాయింట్స్లో అవి కొనుక్కోవాలి. అండ్ ఎక్కువ అందరికీ ఇంట్లో ఏది నీడింగ్, ఏది బాగా వాంటింగ్ ఉంది అంటే అది ఎక్కువ తీసుకుంటాం. మీకు బాగా ఫేవరెట్ టాస్క్ ఏంటి మీరు పార్టిసిపేట్ చేసిన టాస్క్? నాకు లవర్స్ టాస్క్ చాలా నచ్చింది. కానీ మీరు అందులో సెక్యూరిటీ గార్డ్, అందుకే బాగా నచ్చింది నాకు. అసలు ఎవరన్నా ఆపేయండి విడది, ఓకే కమాన్ ఎస్, ఇవి లెటర్ రాస్తున్నావా దా చింపేస్తా, టక చింపేసేదాన్ని. రోజు ఇస్తే నిర్దాక్షిణ్యంగా తీసుకుని నలిపేసేదాన్ని. గర్ల్స్ అసలు నిజంగా చచ్చారు పాపం. తేజునైతే మరీ దారుణం. ఎక్కడెక్కడ దాచినా మొత్తం బయటికి తీసి నేను మొత్తం చింప అవతలేసేదాన్ని అసలు. అది నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను ఆ టాస్క్ అయితే. రైట్. అయితే లవర్లా లేనని ఫీల్ అయ్యారా? నో, లవర్గా ఎక్కడ ఉండాల్సి వస్తుందో అని భయపడ్డాను. ఓకే. అది కామన్, అది రెగ్యులరే కదా, లవర్గా ఉండడం అనేది రెగ్యులర్. బట్ ఆ సెక్యూరిటీ గార్డ్ అనేది అందరికీ దొరకదు కదా. సో అది నేను చాలా ఎంజాయ్ చేశాను. అమ్మ రాజీనామా ఈ టైటిల్. సో మిమ్మల్ని టీంలో అమ్మ అనే ఫీలింగ్ తో చూసేవాళ్ళ? నాని గారు అదే చెప్తూ. సో దాని గురించి మీ ఫీలింగ్స్? రియల్లీ గ్రేట్ ఫీలింగ్. బికాజ్ ఏంటంటే చాలామందికి మేబీ వాళ్ళ ఏజ్ కంటే ఎక్కువ పదవులు ఇస్తే తీసుకోరు చాలామంది. బట్ నేను చాలా హంబుల్గా, ఓవర్వెల్మ్డ్గా ఫీల్ అవుతాను ఆ పదం విన్నప్పుడల్లా. బికాజ్ ఊరికనే ఎవరిని అమ్మ అని పిలవబుద్ది అవ్వదు. వాళ్ళ ఎఫెక్షన్గా అనిపిస్తే తప్ప, ఎమోషనల్గా కనెక్ట్ అయితే తప్ప అలా పిలవాలనిపించదు. బట్ ఇంట్లో అందరికీ నేను అంత కనెక్ట్ అయ్యాను అంటే అది నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. కానీ 4 వీక్స్లో, విత్ ఇన్ 4 వీక్స్లో అందరూ ఎవరికి వాళ్ళ రిలేషన్స్ని, బాండింగ్స్ని పెంచేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. మీకు ఆ బాండింగ్స్ అంతగా రిలేషన్స్ అది ఇప్పుడున్న లైఫ్లో బయట మనకు అంతగా కనెక్ట్ అవ్వవు. అక్కడున్న కనెక్షన్స్లో మీ ఫీలింగ్స్ అన్న ఎవరిని కొట్టాలనిపిస్తుంది, ఎవరిని? నో ఫస్ట్ థింగ్ ఆన్ దిస్ నోట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇది వరకటి రోజుల్లో లైక్ మన చిన్నప్పుడు మనకి ఎక్కువ బాండింగ్ ఉండేది మన ఫ్రెండ్స్తో కానీ, మన చుట్టాల కజిన్స్తో కానీ. అప్పుడు మనం చూసినంత బాండింగ్ ఇప్పుడు మేబీ మన కిడ్స్ చూడరు. బికాజ్ ఎందుకంటే అప్పుడు మనకి వేరే వరల్డ్ తెలీదు. మన ఓన్లీ పిల్లలతో ఆడుకోవడం, మన చిన్నప్పుడు పక్కింటి ఆంటీ వాళ్ళ పిల్లలతో ఆడుకోవడం, ఇదే ప్రపంచం. రోడ్ల మీదకి వెళ్ళి కరెంట్ పోతే అందరి ఇళ్ళ నుంచి బయటకు వచ్చేసి ఆడుకోవడం, ఇలా ఉండేది చాలా మటుకు వాట్ యూ సే చిన్నపిల్లల లైఫ్. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంటర్నెట్లు, ఐప్యాడ్లు, మనకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ పిల్లలకు తెలుస్తుంది. వాళ్ళు వచ్చి మనకు నేర్పిస్తున్నారు. సో వాళ్ళు అంతా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నారు. దానివల్ల వాళ్ళకి ఇంకొక మనిషితో అవసరం ఉండట్లేదు. సో దానివల్ల ఇప్పుడు కనెక్షన్స్ అనేవి ఎక్కువ ఉండట్లేదు. దట్ వాట్ ఐ ఫెల్ట్. సో ఆ ఇంట్లో అగైన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈ వర్చువల్ వరల్డ్ నుంచి చాలా దూరంగా ఉన్న తర్వాత సో మళ్ళీ ఏమీ లేనప్పుడు చేయడానికి మనం ఒక మనిషితో మాట్లాడడం తప్ప ఏం చెయ్యం. అవును, అంతే కదా. సో నచ్చినా నచ్చకపోయినా మాట్లాడడం తప్ప మనకి ఇంకొక ఆప్షన్ ఉండనప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. సో అది నాకు చాలా చాలా నచ్చింది అబౌట్ బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ హౌస్ లో జనరల్లీ మీతో నాకు క్లాష్ వస్తే మీతో కూర్చొని నేను మాట్లాడి సెటిల్ చేసా అని చాలా మంది ఒపీనియన్ అక్కడ ఉంటుంది హౌస్ మేట్స్ లో. సో అది మీకు మనం అయితే రొటీన్ లైఫ్ లో చెయ్యాలి. ఫస్ట్ అది ఆ ఇంట్లో స్టార్ట్ చేసింది నేను దీప్తి. ఏమైనా నచ్చకపోతే వెళ్ళి వాళ్ళతో కూర్చుని మాట్లాడేయాలి, క్లియర్ చేసేసుకోవాలి. అది మేమిద్దరం యాక్చువల్గా కొంచెం అదే టైప్. సో అలానే వెళ్ళి ఎవరితో ఏది నచ్చకపోయినా కూర్చొని మాట్లాడేసుకుని క్లారిఫై చేసుకునేవాళ్ళం. ఓకే. సో బిగ్ బాస్ 1కి 2కి 1 చూసారా మీరు? చూసాను. ఓకే. 1కి 2కి ఎలాంటి డిఫరెన్స్ తెలుస్తుంది మీకు? డిఫరెన్స్ అంటే బిగ్ బాస్ 1 ఏంటంటే కొంచెం సీరియస్గా నడిచింది అనిపిస్తుంది. బిగ్ బాస్ 2 ఇస్ లైక్ కొంచెం క్యాజువల్గా హ్యాపీగా ఉందనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు. సో మీ ఫ్రెండ్స్ అందరు మిస్ అవుతున్నారా? యా, చాలా చాలా మిస్ అవుతున్నారు. మళ్ళీ బిగ్ బాస్ 2లోకి ఎంట్రీ అవ్వాల్సి వస్తే హ్యాపీగా వెళ్ళిపోతారు లోపలికి? యా, ట్రూ. అంటే అది వస్తే నేను ఎందుకంటే నాకు ఒకటి అలవాటు అయిపోయింది ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్లో
బిగ్ బాస్ ఇది కావాలి నాకు అంటే అది తప్ప అన్నీ ఇస్తారు. సో కావాల్సింది బయటికి చెప్పకూడదు ఎప్పుడు మనం బిగ్ బాస్ హౌస్లో. నేను బయటకు వచ్చి కూడా అదే నేర్చుకున్నాను, కావాల్సింది నేను బయటకు చెప్పదలుచుకోలేదు. సో నిజంగా అంటే నాకు తెలీదు వాళ్ళు పిలుస్తారా పిలవరా, బికాజ్ వాళ్ళకి ఏం ఆలోచనలు ఉన్నాయో. ఇట్స్ అ బిగ్ టీమ్ అక్కడ, ఒక్కళ్ళ డెసిషన్ అయితే కాదు. సో ఆడియన్స్ అయితే డెఫినెట్గా వెళ్ళాలి అనుకుంటున్నారు, అంతవరకు సంతోషం. వాళ్ళు నిజంగా నన్ను పిలిస్తే కనుక ఆడియన్స్ కోసమైనా ఐ విల్ గో అండ్ ప్లే. ఓకే, ఆఫ్టర్ అంటే ఇప్పుడు బిగ్ బాస్కి ముందు ఆ తర్వాత చేంజెస్ ఏంటి కెరియర్ పరంగా, మైండ్ సెట్ పరంగా? మైండ్ సెట్ పరంగా చాలా చేంజ్ వచ్చింది నాలో. అండ్ కెరీర్ అంటే తట్టుకుని ముందుకెళ్ళేటువంటి ఒక స్టబర్నెస్ నాకు వచ్చింది. అంతకుముందు నాకు కొంచెం భయం వేసినా యూస్ టు గో, నేను మా ఆయనకి చెప్పేసేదాన్ని నాకు ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఇట్లా ఉంది, ఇన్ని భయాలు ఉన్నాయి. అసలు నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను ఏం భయాలు చెప్పట్లేదు తనకి. అంటే అడుగుతున్నాడు, నువ్వేం చెప్పట్లేదు ఏంటి నాకు, యూజువల్గా రోజు బయటికి వెళ్ళి వస్తే ఇన్ని చెప్తావు కదా అని. ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్ అనిపిస్తుంది ఇప్పుడు అనేది ఒక వర్డ్ నేను చెప్తుంటే తనకు చాలా హ్యాపీగా ఉంది. ఆ విషయం చాలా స్ట్రాంగ్ అయ్యారు. కొంచెం చాలా స్ట్రాంగ్ అయ్యాను కంపారిటివ్గా. కెరీర్ పరంగా అంటే ఐ డెంట్ జస్ట్ బయటకు వచ్చాను 3 రోజులు అయింది. 3 రోజుల నుంచి నేను మీ దగ్గరికి అందరికీ వస్తూ ఉన్నాను. సో నేను ఇంకా కెరీర్ గురించి ఆలోచించలేదు. ఒక 2-3 షోస్ అయితే అడుగుతున్నారు. ఐ జస్ట్ వాంట్ టు డిసైడ్ ఏది చేయాలి అని. సో షోలో, ఇప్పుడు జరుగుతున్న షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు మీ ఒపీనియన్లో? నిజాయితీగా ఎవరు ఆడితే వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఓకే, సో టాప్ 5లో ఎవరు వెళ్ళొచ్చు అని అనుకుంటున్నారు? ఆడియన్స్ ఎవరు కావాలనుకుంటే వాళ్ళని పంపిస్తారు. ఓకే, సో చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చారు. నిజమే కదా అది. సో ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను ఐ విల్ బీ ఇన్ టాప్ 8 ఆర్ టాప్ 6 అట్లీస్ట్ అని. బట్ ఐ డోంట్ నో, ఏ క్షణానికి ఏదైనా జరగచ్చు ఆ ఇంట్లో. సో ఈరోజు నేను బయట కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. సో మనం టాప్ 5లో ఉన్నాం అనుకున్న వాళ్ళు ఏమో నెక్స్ట్ వీక్ వచ్చేయచ్చు, మనకు తెలీదు. సో అందుకే నేను తెలియని దాని గురించి అసలు దాని జోలికి కూడా పోను. అందుకే చెప్తున్నాను, ఐ డోంట్ నో, వాళ్ళు ఎవరిది అనుకుంటే వాళ్ళు ఉంటారు అంతే. సో రోజు ఇప్పుడు మీ లైఫ్లో బిగ్ బాస్ షో కూడా ఒక పార్ట్ అయిపోయిందా? రోజు వాచ్ చేయడం, నేను చూస్తాను, మీరు ఓటింగ్స్ ఇవ్వడం? నేను చూస్తున్నాను, ఓట్ చేశాను ఆల్రెడీ. అండ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఆ ప్లేస్లో నేను ఉంటే ఎలా చేస్తానని ఆలోచిస్తున్నాను. సో అదైతే ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్యామల గారు. సో మీ స్మైల్ లాగానే మీ కెరియర్ కూడా ఆఫ్టర్ బిగ్ బాస్ సో ఇంకా చాలా బాగుండాలి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా శ్యామల గారు బిగ్ బాస్ షో సీక్రెట్స్ గురించి మనకు చెప్పిన చాలా వివరాలు. మీరందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.